వెల్కమ్ టు అక్షయ న్యూస్. గోదావరి సరస్వతి అంత్య పుష్కర ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చక్కగా ఏర్పాట్లు చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు మా అందరి అభిమాన నాయకుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు అని ఈరోజు కాళేశ్వరం దేవస్థానం మీడియా సంక్షేమ సమావేశంలో వెల్లడించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి. సరస్వతి అమ్మవారి అంత్య పుష్కరాలను గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షల మంది జనం ఈ రోజు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి ఆ దేవుని ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్న తరుణం. ఈ రోజు ఇన్ని లక్షల మంది ఇక్కడికి విచ్చేసినప్పటికీ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన మన నాయకులు, గొప్ప నాయకులు శ్రీధర్ బాబు గారు. కానీ కొంతమంది దుర్మార్గులు దేవుని దగ్గర కూడా రాజకీయం చేయాలనే ఆలోచనతోటి ఈరోజు మంతరికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బుట్టమలు ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఇక్కడికి 30 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజల కోసం, ప్రజల సౌకర్యాల కోసం వెచ్చిస్తే దాన్ని కూడా ఏటీఎం గా మార్చుకున్నామని ప్రజలను తప్పుదో పట్టించేందుకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ అది చేస్తా ఉన్నారు. భారతదేశ చరిత్రలో కూడా మీరు ఎప్పుడైనా చూడండి, ఎంతో మంది రాజకీయ నాయకులను చూసినాం. గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అనేక మంది ఇబ్బందులు పడిన తరుణం కూడా మనం చూసినాం. కానీ ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కనీసం మచ్చ లేకుండా, చిన్న తప్పు కూడా ఎక్కడ చేయకుండా ఈ రోజు ప్రజలందరి మన్ననలు పొంది ప్రజలకు కావలసిన అనేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఈ భూమి మీదకు మనం వచ్చినందుకు ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఒక రాజకీయ నాయకునిగా, స్వచ్ఛమైన రాజకీయ నాయకునిగా నాకు ఉందనే ఆలోచనతోటి, గొప్ప ఆలోచనతోటి గౌరవ మంత్రివర్యులు ముందటికెళ్తా ఉన్నారు. మీరందరూ చూస్తా ఉన్నారు, చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికైనా ఏదో ఒక చిన్న తప్పు దొరికినట్టు అక్కడ మచ్చలు ఉంటాయి. కానీ గౌరవ మంత్రివర్యులు 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఈ రోజు ముందుకెళ్తా ఉన్న తరుణం. ఒకప్పుడు మంతని ప్రాంతం అంటే పూర్తిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే వెనుకబడిన ప్రాంతం. ఈ రోజు ప్రతి పల్లెటూరుకి, మారుమూల గ్రామానికి కూడా బస్సు వచ్చే సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలానికి సంబంధించి జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చదువుకుంటే మాత్రమే అన్ని రంగాలలో ముందుకెళ్తారనే ఆలోచనతోటి ఇక్కడికి యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఒక గొప్ప ఆలోచన. ఒక చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఆలోచన కలుగుతుంది. ఒక చదువుకున్న నాయకుడు మాత్రమే ప్రజలకు సేవ చేయగలుగుతాడు. కానీ ఈ రోజు పుట్టమొదలనే వ్యక్తి ఏదైతే తను చేసిన తప్పులు ఉన్నాయో, ఏదైతే తన ఇసుక మాఫియాతోటి వేల లక్షల కోట్లు సంపాదించి 20 సంవత్సరాల క్రితం పెట్రోల్ పోస్తున్నామంటే కూడా కనీసం డబ్బులు లేని పరిస్థితి మనం మంతరిలో గమనిస్తాం. కానీ ఈ రోజు అదే పుట్టమొదలు వచ్చేసి అవాకులు చెవాకులు ఇష్టాను రీతిలో ఆయన ఏదైతే తప్పులు చేసి అప్పుడు కోట్ల రూపాయలు సంపాదించిండో మిగతా వారు కూడా అదే మాదిరిగా చేస్తాడనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. మీరు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో, శిశుపాలుని లాంటి తప్పులు మీ దగ్గర ఉన్నాయి. అందుకే ప్రజలు ఈ రోజు మిమ్మల్ని తిరస్కరించి కనీసం ఆపోజిషన్ లో కూడా లేకుండా మిమ్మల్ని చేసిండ్రు. ఈ రోజు దేవుని దగ్గర రాజకీయం చేయకండి. ఈ రోజు లక్షల మంది జనం ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా, సురక్షంగా ఉండాలి, ఈ ప్రాంతం అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలనే ఆలోచనతోటి గౌరవ మంత్రివర్యులు, వారి సతీమణి గౌరవ శైలజ రామయ్య గారు ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. మీలాంటి దుర్మార్గులు, మీలాంటి మోసగాళ్ళు ఉన్నంత మటుకు ఈ మంతని ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని దూరం పెడతారు తప్ప ఎప్పుడు కూడా మిమ్మల్ని దగ్గరికి రానియరు, మిమ్మల్ని పట్టించుకోరు. దానికి కారణం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైతే మన మంతని ప్రాంతం ఉన్నదో, ఈ మంతని ప్రాంతం మొత్తాన్ని కూడా, ఈ నియోజకవర్గాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. ప్రజలకు అన్ని అందుబాటులో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ కావాల్సిన సౌకర్యాలు కల్పించాలనే ఏకైక సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాలలో, అనేక మీటింగ్లలో కూడా శ్రీధర్ బాబు లాంటి గొప్ప నాయకుడు, చదువుకున్న నాయకుడు, ప్రజాసేవ చేయాలనే నాయకుడు ఈ రోజు నా పక్కకు కూర్చున్నాడు కనుకనే ఈ రోజు నేను ప్రభుత్వాన్ని నడపగలుగుతా ఉన్నాను అని చెప్పేసి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిండు అనంటే వారికి ఉన్న గౌరవం, వారికి ఉన్న గొప్పతనం, వారి ఆలోచన
ఎంత ముందు చూపుతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాడో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దేశంలో కనీ విని ఎరగని రీతిలో ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పి వేల మందికి ఉద్యోగ కల్పన చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప సంకల్పం. ఎందుకంటే ఇదంతా కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక మారుమూల ధన్వాడ గ్రామంలో పుట్టి ఏదైతే ఢిల్లీ గద్దె వరకు కూడా వెళ్ళి సుప్రీం కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసి ప్రజలందరికీ తన భిన్నతను ప్రదర్శించి తన వాక్చాతుర్యంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి అనేక లక్షల కోట్లు ఈ మంతని ప్రాంతానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి ప్రదాత గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు అనేది సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి వారిని విమర్శిస్తే పుట్టగతులు ఉండవు నీకు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.